ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి పైసా. హలో హలో హాయ్. మనం ఇంటికాడ చూసాం కదా కంప చెట్టు అంటాం కదా, చూడండి ఇక్కడ ఉండాలి. కాయలు కూడా కాసినాయి చూడు. ఇదంతా చాలా పెద్దది ఉండాలి కంప చెట్టు ఇది. చూడండి, ఇది అబ్దల్లిలో ఉండాలి. ఈ నీళ్ళ ట్యాంకీలు కొంటారు ఇల్లు. నీళ్లు కొనాల్సిందే, బయట పైపు ఉండాలి, ఆడ తగిలిచ్చి ఇక్కడ వచ్చి పడతాయి. రెండు ట్యాంకీల్లో ఈ దగ్గర 1000 లీటర్ల పైన ఉంటుంది ట్యాంకీ. ఒక్కొక్కటి 5 దినాలు ఒక్కొక్క ట్యాంకర్ వచ్చి వస్తుంది. ఒక నెల కానీ 10 రోజులు కానీ వస్తుంది ఈ ట్యాంకీ. ఇదేంది అనుకుంటున్నారా? ఇదంతా ఒంటెలకి గడ్డి అంటాం చూడు. ఇక్కడ గడ్డి నీళ్ళు పెంచితే గడ్డి పెరుగుతుంది అంతే. ఇది బోరు నీళ్ళు, ఉప్పు నీళ్ళు వచ్చాయి నిన్న అన్నీ. ఇప్పుడు అది ఆడ బోరు ఉన్నది, ఆడ అన్న ఉప్పు నీళ్ళతోనే ఇది అంతా మొత్తం ఉప్పు నీళ్ళతోనే, అన్ని ఉప్పు నీళ్ళతోనే ఇవి పెరుగుతాయి మొత్తం. అంతా ఇసుకే, అంతా ఇసుకలో చేస్తారు అంతే. అంతా ఇసుకే. ఓకే, మా సైడ్ తోటలో 3 కంప చెట్లు ఉన్నాయి. ఇదొకటి, అదొకటి, టెంట్ అవతల ఒకటి ఉన్నది, టెంట్ అవతల ఒకటి ఉన్నది. మొత్తం 3 ఉన్నాయి. మననే ఇది కోసినారు. చలికాలం రాదు ఇది, ఎక్కువ ఎండల కాలమే వచ్చేది. చలికాలం కొద్దిగా వచ్చేది అంతే. దీనికి బాగా ఎండ తగలాల, ఎండ తగిలితేనే బాగా వస్తుంది ఇది గడ్డి అంతా. ఇదే కోసినారు, మొన్న కోసినారు. ఇది మొత్తం 30 బ్యాగులు వచ్చిందంట అంతే. 30 బ్యాగులు ఉన్నాయి, 30 కట్టలు ఉన్నాయి. మామూలుగా ఎండల కాలం అయితే 120 కట్టలు వస్తాయంటాయి. చలికాలం ఎక్కువ రాదు, లైట్గా పెరగదు అది. ఎండల కాలం అయితే పెరుగుతుంది. ఇప్పుడు 30 కట్టలు కోసినారు నిన్న, 30. ఇదంతా ఖాళీ ప్లేసే. ఇది మామూలుగా 100%లో 30% వేసినాడు అంతే గడ్డి. ఇదంతా ఖాళీగానే ఉండాలి. ఇదంతా మొత్తం ఖాళీగానే ఉండాలి ఇదంతా. చూడండి, ఆడ ఒక నేను వీడియోలో చూపించిన అది ఒకటి లేడీస్కి ఉండడానికి ఒక గెస్ట్ హౌస్. ఆడ కనపడేది జెంట్స్కి గెస్ట్ హౌస్ కట్టించినారు ఇదంతా. ఇంకా ఒకసారి చలికాలం ఎక్కువ వచ్చంటారు ఇక్కడికి. ఓకే, బాయ్.